మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సాయిబాబా రాస్తున్నారు, పెద్ద ఉమ్మడి కుటుంబాల్లో మరణాలు తరచూ ఉంటాయి కదా, మరి సూతకం ప్రతిసారి వర్తిస్తుందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మరణం అనేది కుటుంబానికి కాదు, వ్యక్తులకు అయినప్పుడు తరచూ సంభవిస్తాయి అనే మాట సరియైంది కాదు కదా. ఎవరి ఆయుష్యం ఎంతవరకు ఉందో అంతవరకు వారు ఉంటారు. ఆయుష్యం తీరిన వ్యక్తి ఉమ్మడి కుటుంబంలో ఉన్నా మరణిస్తాడు, విడిగా ఉన్నా మరణిస్తాడు. పాపం వారి ఉద్దేశ్యం చాలా మంది ఉంటే వీరు పోగానే నెలకు వారు, వారు పోగానే నెలకు ఇంకొకరు, ఇలా వెళుతూ ఉంటే మరి ఇందరికీ ఇన్ని రోజు సూతకం పట్టాలా, అదో పెద్ద సమస్య అని అదే ఆలోచిస్తున్నారు. కానీ మరి ఉమ్మడి కుటుంబంలో ఓ ముగ్గురికి అన్నం పెట్టాము, వాడు తిని లేచి వెళ్ళారు, వీడు పోగానే ఇంకో ఇద్దరు వచ్చి అమ్మ ఆకలి అంటుంది, మళ్ళీ పెట్టాలా మానేయాలా? పెట్టాలి. వాళ్ళు పోయారు, ఇంకో ఇద్దరు వచ్చారు, అమ్మ ఆకలి, ఇన్నిసార్లు పెట్టాలా? ఊరుకుంటుంది. పరిపూర్ణంగా పెట్టారా, సగం పెట్టారా, తప్పునిండా పెట్టారా, మళ్ళీ వండాలా? ఇప్పుడు వదిలేరా రేపు పెడతానులే అంటుందా తల్లి? పోయి మనం అంటామా? 10 మంది ఇంట్లో ఉంటే 10 మంది ఒకేసారి తింటారా? ఇద్దరు ఒకసారి, ముగ్గురు ఒకసారి, నలుగురు ఒకసారి, 5గురు ఒకసారి. వీరు తిన్నాక ఇంకొకరు ఆకలి అవుతుంది, వాడు తింటే ఇంకొకరు ఆకలి అవుతుంది, వాడు ఇన్నిసార్లు వంట చేస్తారా లేదా, ఇన్నిసార్లు భోజనం చేస్తారా లేదా, ఇంతమంది బట్టలు పట్టిస్తారు. ఇవి అన్ని దేని బాధ దానికి ఎందుకు వచ్చింది? వంటకు బాధ లేదు, భోజనానికి బాధ లేదు, వస్త్రాలకు బాధ లేదు, పండుగలకు బాధ లేదు, ఒక్క సూతకానికే బాధ. సూతకం అంటే ఏమిటి? చనిపోయిన వ్యక్తి సురక్షితంగా, శుభంగా, సులభంగా, సంతోషంగా, ఎలాంటి బాధలు లేకుండా తాను చేరవలసిన లోకానికి చేరటానికి ప్రయోగించబడిన మార్గం నిర్విఘ్నంగా ఉండాలి, ఒడిదుడుకులు లేకుండా ఉండాలి, ఏ అడ్డు లేకుండా ఉండాలి. అతను క్షేమంగా గమ్యానికి చేరాలి. అతను గమ్యానికి చేరేంత వరకు మేము లౌకికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనము. మా శరీరాన్నిటికీ దూరంగా ఉంచుకుంటాం, అందరికీ దూరంగా ఉంచుకుంటాం. మేము ఎవరిని తాకము, మమ్మల్ని ఎవరూ తాకవద్దు. మేము తినేటువంటి ఆహారం కూడా పరిమితంగా, పర్యాప్తంగా, ఒక వేళలో మాత్రమే తీసుకుంటాం. అది శరీరం నిలబడాలి కాబట్టి, వారికి సేవ చేయాలి కాబట్టి. అదొక తపస్సు, అదొక నియమం, అదొక ధర్మం, అదొక ఆర్తి. నీ కుటుంబంలోని వ్యక్తుల మీద నీకు ఉన్న ప్రేమకు అది ఒక నిదర్శనం. నాన్నో, తాతో, పెదతాతో, ముత్తాతో మరణిస్తే ఇంతకాలం వారు చేసిన అనుభవించావు కదా. వారు తెచ్చినవి తీసుకున్నావు, వారు పెట్టినవి తిన్నావు, వారు ఇచ్చినవి తీసుకున్నావు, వారితో ఆనందం గడిపావు. ఇన్నేళ్లు వారితో కలిసి ఉండి ఒక 10 రోజులు వారి కోసం నీ కార్యక్రమాలను వదులుకోలేవా? అతను సురక్షితంగా గమ్యాన్ని చేరటానికి కావలసిన నీ వంతు ప్రయత్నం చేయలేవా? 10 మంది ఉంటారు, 10 సార్లు సూతకం వస్తుందేమో ఆలోచిస్తున్నావు. కానీ ఈ 10 మంది 10 సార్లు 10 లడ్డూ రుచి తింటావా లేదా? ఇప్పుడే తిన్నానండి వద్దంటావా? మరి 10 మంది వాడో 1000 వాడో 1000 తీసుకుంటావా? 1000 50 నాకెందుకంటావా? వారిచ్చే డబ్బు కావాలి, వారిచ్చే భోజనం కావాలి, వారిచ్చే పిండి వంటలు కావాలి, వారి వల్ల లాభాలు పొందాలి. వారి కోసం 10 రోజులు ఉండలేవు. అపేక్ష, అంతరంగం, ఆప్యాయత, కృతజ్ఞత, ఆర్ద్ర హృదయం, ఇవి మానవత్వానికి ప్రతీకలు. ఇవి మూల స్తంభాలు. ఈ సూతకం కానీ, పురుడు కానీ, ఆర్ద్రత కానీ, దుఃఖం కానీ వాటికి నిదర్శనాలు. మనం వాటిని వదులుకున్నాము, ఇవేవీ లేవు అన్నమాట. చెప్పకూడదేమో కానీ ఇలాంటివేవీ లేకుంటే మరి పశుపక్షాదులకు మనకు తేడా ఏంటండి? తింటుంటాయి, పడుకుంటాయి, సంతానం పొందుతాయి, నిద్రపోతాయి. ఎవరు చచ్చారో వద్దు, ఎవరు పుట్టారో వద్దు,
ఎవరు తిన్నారో వద్దు, అలాగే మనం ఉందామా? మనకు హృదయం ఉంది, మనం మానవులం. మానవత్వాన్ని పదిలపరుచుకుందాం, 4 కాలాలు నిలుపుకుందాం, మానవత్వాన్ని ప్రకాశింపచేద్దాం, ప్రకటించుకుందాం. విదేశాల్లో